Good morning, everyone. This is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, achieved all India rank of 3928. I am from Andhra Pradesh. ఓకే, నిన్న మనం బ్రెయిన్ యొక్క ఇంట్రడక్షన్ వరకు చెప్పుకున్నాము ఈ చాప్టర్ 18 న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో. ఓకే, ఇప్పుడు మిగిలిన చాప్టర్ మొత్తం చెప్పుకొని ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫోర్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, ఈ 3 పార్ట్స్ అని బ్రెయిన్ గురించి చెప్పుకున్నాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఓకే ఫస్ట్ బ్రెయిన్ అనేది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఆర్గన్ అని చెప్పుకున్నాం, అంతే కదా. బ్రెయిన్ లో ఏ ఇన్ఫర్మేషన్, నువ్వు ఏ పని చేయాలనుకున్నా కూడా బ్రెయిన్ యొక్క అనుమతి లేకుండా నువ్వు ఏవి చేయలేవు అనమాట. ఓకే, బ్రెయిన్ నువ్వు ఏ పని చేయాలనుకున్నా అది అనలైజేషన్, డేటా అనలైజేషన్ అంతా బ్రెయిన్ లో జరిగి నీకు ఎఫరెంట్ నర్వ్ ఫైబర్స్ యొక్క హెల్ప్ తో నువ్వు ఒక పని చేయగలుగుతావు. ఓకే, సో ఇన్ని ఫంక్షన్స్ అన్ని బ్రెయిన్ కి లింక్ అయినాయి కాబట్టి దాన్ని మనము కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అని అంటాం అనమాట. కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ కంట్రోల్స్ ఆల్ ద వాలంటరీ, అంటే అన్ని వాలంటరీ మూమెంట్స్. మనం నడవాలన్నా కానీ, ఒక రాయాలన్నా కానీ, మాట్లాడాలన్నా కానీ, ఆ వాలంటరీ ఫంక్షన్స్ అన్ని బ్రెయిన్ కంట్రోల్ చేస్తారు. కొన్ని ఇన్వాలంటరీ ఆర్గన్స్ కూడా కంట్రోల్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ కానీ, లంగ్స్, అవన్నీ. మనం ఈ చాప్టర్ ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం ఏమని, నువ్వు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద హార్ట్, లంగ్స్ ఇవన్నీ ఉండాలనేసి చెప్పుకున్నాం. ఓకే, ఈ హార్ట్, లంగ్స్ ఫంక్షన్ చేయమని చెప్పేది ఏంటి అంటే బ్రెయిన్ అనమాట. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ బ్రెయిన్ ఈస్ వెల్ ప్రొటెక్టెడ్ బై ద స్కల్ ఇన్సైడ్ ద స్కల్ అంట. అంటే బ్రెయిన్ అనేది సెన్సిటివ్ ఆర్గన్, మీకు తెలిసిందే. ఓకే, ఆ బ్రెయిన్ ని కాపాడుతూ ఏముంటుంది అంటే స్కల్ ఉంటుంది. ఓకే, ద బ్రెయిన్ ఈస్ కవర్డ్ బై ద క్రేనియల్ మెనింజస్ ద్వారా నీకు ప్రొటెక్ట్ అయింటుంది అని చెప్తున్నాను అనమాట. ఆ మెనింజస్ 3 లేయర్స్ ఉంటాయి అనమాట. అవుటర్, మిడిల్, ఇన్నర్ అనమాట. అవుటర్ ఏమో డ్యూరా మ్యాటర్, మిడిల్ ఏమో వెరీ థిన్ అరకునాయిడ్, ఇన్నర్ ఏమో పయా మ్యాటర్ అనమాట. ఓకే, ఈ 3 లేయర్స్ అనేవి మెనింజస్ లో ఉంటాయి. సో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, వెరీ థిన్ అంటే మధ్యలో థిన్నెస్ట్ లేయర్ ఏంటి అని అడగచ్చు, దాన్ని అరకునాయిడ్ అంటాం అనమాట. ఓకే, దీనికి ఇంకో క్వశ్చన్ అడిగేసి, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. దీన్ని అరకునాయిడ్ అన్న మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లేయర్ అనేది స్పైడర్ వెబ్ లాగా ఉంటుంది అనమాట. కాస్త స్పైడర్ వెబ్ లాగా ఈ లేయర్ ఉంటుంది అనేసి దీన్ని అరకునాయిడ్ అంటాం అనమాట. ఓకే, మళ్ళీ తర్వాత పయామాటర్ అనమాట. ఇది క్రేనియల్ మెనింజస్ యొక్క లేయర్స్. ఆ తర్వాత నువ్వు బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే, బ్రెయిన్ లో నీకు 3 పార్ట్స్ ఉంటాయి. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. ఈ దీంట్లో చూస్తే మీకు ఫోర్ బ్రెయిన్ ఏంటి, హైండ్ బ్రెయిన్ ఏంటి అని తెలుస్తుంది. ఫోర్ బ్రెయిన్ వచ్చేసి ఇదనమాట. ఈ పార్ట్ అంతా ఫోర్ బ్రెయిన్, థలామస్, హైపోథలామస్, సో మీకు క్వశ్చన్ వచ్చేసి ఫోర్ బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ అని రావచ్చు. సో సెరిబ్రమ్, థలామస్, హైపోథలామస్ అనమాట. ఓకే, నెక్స్ట్ మిడ్ బ్రెయిన్ వచ్చేసి హైండ్ బ్రెయిన్ లో వచ్చేసి నీకు పాన్స్, సెరిబెల్లము, మెడుల్లా వస్తుంది అనమాట. ఓకే, ఈ డయాగ్రామ్ ఎగ్జాక్ట్ గా గుర్తు చేసుకోండి, ఎందుకంటే ఇచ్చేసి ఇది ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఇది ప్రెజెంట్ మీకు ప్రింట్ అండ్ పేస్ట్ చేసి అక్కడ మీకు లేబులింగ్ ఐడెంటిఫై చేయమనేసి క్వశ్చన్ రావచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం 3 పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ 3 పార్ట్స్ కొంచెం బ్రీఫ్ గా డీటెయిల్ గా చూసుకుందాం అనమాట. ఓకే, ఫస్ట్ ఫోర్ బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ సెరిబ్రమ్, థలామస్ అండ్ హైపోథలామస్. ఓకే, ఇందాక ఇక్కడ చూసుకున్నాం ఫోర్ బ్రెయిన్ ఏమేమి వస్తాయి అనేసి మనం ఇక్కడ చూసుకున్నాం. ఏంటి, సెరిబ్రమ్, థలామస్, హైపోథలామస్ అనేసి చదువుకున్నాం. ఓకే, సెరిబ్రమ్ ఫార్మ్స్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ మేజర్ పార్టే కాదు, బ్రెయిన్ కి కంప్లీట్ గా హ్యూమన్ బ్రెయిన్ లో మేజర్ పార్ట్ ఏది అంటే సెరిబ్రమ్ అన్నమాట. అంటే క్వశ్చన్ ఎలా అవుతుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ అనవచ్చు. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ మీకు సెరిబ్రమ్, థలామస్, హైపోథలామస్, పాన్స్, అలా మెడుల్లా అని రావచ్చు. ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు సెరిబ్రమ్. ఓకే, a deep cleft divides the cerebrum longitudinally into 2 halves, which is termed as a left and right cerebral hemispheres. ఓకే, నీకు బ్రెయిన్ అనేది ఇలా ఉంటది కదా, అంటే పైన నుంచి చూస్తే గన ఇలా
ఇలా మీకు 2 పార్ట్స్ లా కనపడుతుంది. ఓకే, ఇలా 2 పార్ట్స్ లా అంటే అంటే మీరు పైనుంచి చూస్తున్నారు అంటే యాంటీరియర్ నుండి చూస్తున్నారు అనమాట. ఇది సపోజ్ ఇది హ్యూమన్ బాడీ అనుకోండి, హ్యూమన్ అనుకోండి, ఈ యాంగిల్ నుంచి చూస్తున్నారు. ఈ యాంగిల్ నుంచి ఇలా చూస్తున్నప్పుడు నీకు బ్రెయిన్ అనేది ఇలా కనపడుతుంది అనమాట. ఓకే, ఇలా కనపడుతుంది అంటే టూ హెమిస్పియర్స్ లా డివైడ్ అయింటది అనమాట. సెరిబ్రల్ రైట్ అండ్ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్స్ అని అంటాం అనమాట. ఓకే, ఇలా డివైడ్ అయిన దాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటది అనమాట. అదేంటి, ద హెమిస్పియర్స్ ఆర్ కనెక్టెడ్ బై ద ట్రాక్ట్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ కాల్డ్ కార్పస్ కల్లోజం. అంటే ఇలా డివైడ్ అయిపోయింటాయి కదా, ఇలా డివైడ్ రైట్ అండ్ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్స్ సపరేట్ ఉంటాయి కదా, అవి రెండింటిని కనెక్ట్ చేస్తూ నర్వ్ ట్రాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటిని కార్పస్ కల్లోజం అంటాం. అది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఒక పార్ట్ అనుకుంటే, ఇది పైనుంచి చూసేటప్పుడు నేను చెప్పాను కదా, ఇట్ సైడ్ అంటే దీనికి ఎగ్జాక్ట్ గా యూతల్ సైడ్ ఇంకోటి ఇలా ఉంటది అనమాట బ్రెయిన్. ఓకే, ఈ రెండింటిని మధ్యలో కనెక్ట్ చేస్తూ ఉన్నది నర్వ్ ఫైబర్స్ అని చెప్పాం కదా, దాన్ని కార్పస్ కల్లోజం అంటాం కదా, అది. ఓకే, ఇది కార్పస్ కల్లోజం. ద లేయర్ cells which cover the cerebral hemispheres is called the cerebral cortex and is thrown into prominent folds. అంటే సెరిబ్రల్ హెమిస్పియర్ ఉంటాయి కదా, ఈ సెరిబ్రల్ హెమిస్పియర్స్ అంటే రైట్ అండ్ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్స్ ఉంటాయి కదా, దాన్ని కవర్ చేస్తూ ఉన్న దాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అని అంటాం. ఓకే, అది చెప్తున్నాడు. ద లేయర్ ఆఫ్ సెల్స్ విచ్ కవర్ ద సెరిబ్రల్ హెమిస్పియర్ ఇస్ నోన్ యాజ్ ద సెరిబ్రల్ కార్టెక్స్. ఓకే, దాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటారు. లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ ఆ సెరిబ్రల్ హెమిస్పియర్స్ ని కవర్ చేసే సెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం. అండ్ ఈస్ థ్రోన్ ఇన్ టు ప్రామినెంట్ ఫోల్డ్స్. అంటే మనకి ఇలా ఉంటాయి కదా, ఇది కనపడుతుంది ఇక్కడ, ఇక్కడ ఫోల్డ్స్ లాగా ఇలా ఉన్నాయి కదా, ఇది సెరిబ్రల్ హెమిస్పియర్. ఈ ఫోల్డ్స్ లేకి ఇలా అంటే ఇలా మొత్తం అంతా డిస్పర్స్ అయింటాయి అన్నమాట. ఏది సెరిబ్రల్ కార్టెక్స్. The cerebral cortex is referred to as the gray matter due to grayish appearance. ఓకే, సెరిబ్రల్ కార్టెక్స్ మీకు గ్రే కలర్ లో ఉంటది అంటున్నాడు. సెరిబ్రల్ కార్టెక్స్ గ్రే కలర్ లో ఉంటది కాబట్టి ఇది గ్రే మ్యాటర్ అన్నమాట. మీరు మామూలుగా చిన్న చదవండి గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ అనేసి. అలా గ్రే మ్యాటర్ అంటే ఏంటి, సెరిబ్రల్ కార్టెక్స్. ఎందుకు, అక్కడ సెల్స్ అన్ని గ్రేయిష్ కలర్ లో ఉంటాయి కాబట్టి దాన్ని గ్రే మ్యాటర్ అంటాం అన్నమాట. ఓకే, the neuron cell bodies are concentrated here and giving this color. అంటే ఈ గ్రేయిష్ కలర్ ఎందుకు ఉంటుంది అంటే, సెరిబ్రల్ కార్టెక్స్ లో ఈ మన న్యూరాన్స్ చదువుకున్నాం కదా, ఆ న్యూరాన్స్ అన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ సెరిబ్రల్ కార్టెక్స్ లో కాన్సన్ట్రేట్ అయింటది అనమాట. అక్కడ ఆ సెల్ బాడీస్ అన్ని ఉంటాయి కదా, ఆ సెల్ బాడీస్ ఒక కాంట్రాస్టింగ్ కలర్ వల్ల నీకు గ్రే కలర్ గా కనపడుతుందని చెప్తున్నాడు. ద సెరిబ్రల్ కార్టెక్స్ కంటైన్స్ మోటార్ ఏరియాస్, సెన్సరీ ఏరియాస్, large regions that are neither clearly sensory nor motor. ఓకే, ఈ సెరిబ్రల్ కార్టెక్స్ లో నీకు సెల్ బాడీ అంటే న్యూరాన్స్ ఉంటాయని చెప్పాం. ఆ న్యూరాన్స్ ఎలాంటివని చెప్తున్నారంటే, అవి సెన్సరీ అయినా ఉండొచ్చు, లేదా మోటార్ అయినా ఉండొచ్చు, కొన్ని ఏరియాస్ లార్జ్ ఏరియాస్ అంటే కొన్ని సెన్సరీ కొన్ని మోటార్ క్లియర్ గా ఐడెంటిఫై చేశారు హ్యూమన్స్ సైంటిస్టులు. కానీ కొన్ని మాత్రం కొన్ని లార్జ్ ఏరియాస్, లార్జ్ పోర్షన్స్ అవి సెన్సరీనో అని చెప్పలేము, లేకుంటే మోటార్ అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు అనమాట. ఓకే, లార్జ్ రీజన్స్. ఓకే, లార్జ్ రీజన్స్ మనకి క్లారిటీ లేవు, కొన్ని రీజన్స్ మాత్రం క్లారిటీ ఉన్నాయి. ఓకే, దీస్ రీజన్స్ కాల్డ్ యాజ్ అసోసియేషన్ ఏరియాస్. ఓకే, దీస్ రీజన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అసోసియేషన్ ఏరియాస్ అని చెప్తున్నాం. రెస్పాన్సిబుల్ ఫర్ ద కాంప్లెక్స్ ఫంక్షన్స్ లైక్ ఇంటర్ సెన్సరీ అసోసియేషన్స్. ఓకే, ఆ రీజన్స్ ఉన్నాయో దాన్ని అసోసియేషన్ ఏరియాస్ అన్నాము. అవి కొన్ని ఫంక్షన్స్ చేస్తాయి అనమాట. ఏవి, ఇంటర్ సెన్సరీ అసోసియేషన్స్ అంటే ఒక సెన్సరీ నోకి ఇంకో సెన్సరీ నోకి మధ్య అసోసియేషన్. తర్వాత మెమరీ అంటే మనం ఏదైనా గుర్తు పెట్టుకోవాలన్నా అవన్నీ, కానీ కమ్యూనికేషన్ మనం మాట్లాడాలనుకున్నా కూడా ఆ రీజన్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్ అయ్యి వస్తుంది అనమాట. ఓకే, ఫైబర్స్ ఆఫ్ tracts are covered with the myelin sheath, which constitute the inner part of the cerebral hemisphere. They give an opaque white appearance to layer, hence it is called the white matter. ఓకే, నీకు పైన అంటే సెరిబ్రల్ హెమిస్పియర్స్ కి పైన కవర్ చేసేదేమో గ్రే మ్యాటర్,
ఎందుకు? అక్కడ నీకు సెల్ బాడీస్ అన్ని కాన్సన్ట్రేట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు సెల్ బాడీస్ కి న్యూరాన్ కి ఏమేమి ఉంటుంది? యాక్సాన్ ఉంటుంది, సెల్ బాడీ ఉంటుంది కదా. ఇప్పుడు యాక్సాన్ అనేది బ్రెయిన్ లో క్రేనియల్ లో అన్ని మైలినేటెడ్ కదా, మనం చెప్పుకున్నాం ఇందాక. మైలినేటెడ్, నాన్ మైలినేటెడ్ అని. మైలినేటెడ్ ఎక్కడ ఉంటాయి, నాన్ మైలినేటెడ్ ఎక్కడ ఉంటాయి అని చెప్పుకున్నాం. మైలినేటెడ్ ఎక్కడ ఉంటాయి? క్రేనియల్, స్పైనల్ నర్వ్స్ లో ఉంటాయి. అదే నాన్ మైలినేటెడ్ ఆటోనామిక్ సోమాటిక్ నర్వస్ సిస్టమ్ లో ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది క్రేనియం కాబట్టి, అంటే బ్రెయిన్ కాబట్టి ఇక్కడ మైలినేటెడ్ యాక్సాన్స్ అనేవి ఉంటాయి. సో సెరిబ్రల్ కార్టెక్స్ అంటే పైన లేయర్, సెరిబ్రల్ హెమిస్ఫియర్ యొక్క పైన లేయర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది బ్రెయిన్ అనుకోండి, ఇది సెరిబ్రల్ హెమిస్ఫియర్ అనుకోండి. ఇక్కడ పైన జస్ట్ పెరిఫెరల్ గా మాత్రం నీకు సెరిబ్రల్ అది న్యూరాన్స్ ఉంటాయి. సో ఇది గ్రేయిష్ అపియర్స్ ఉంటుంది. తర్వాత ఆ న్యూరాన్ కి, ఆ బాడీకి యాక్సాన్స్ కూడా ఉంటాయి కదా, ఆ యాక్సాన్స్ అనేవి లోపలికి ఉంటాయి అనమాట. ఇలా లోపలికి ఉండడం వల్ల ఆ యాక్సాన్స్ వల్ల నీకు అంటే మైలినేటెడ్ షీట్ ఉంటుంది కదా, సో ఆ మైలినేటెడ్ షీట్ వల్ల నీకు వైటిష్ అపియరెన్స్ వస్తుంది అనమాట, ఒపేక్ వైటిష్ అపియరెన్స్. దాన్ని మనము వైట్ మ్యాటర్ అంటున్నాం. ఓకే, ఫైబర్స్ ఆఫ్ ట్రాక్ దట్ ఆర్ కవర్డ్ విత్ మైలిన్ షీట్ విచ్ కన్స్టిట్యూట్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్. అవుటర్ పార్ట్ ఏమో నీకు న్యూరాన్స్ ఉంటాయి, సెల్ బాడీస్ ఉంటాయి, దానివల్ల గ్రేష్ అపియరెన్స్ ఉంటుంది. ఇన్నర్ పార్ట్ ఏమో మైలిన్ షీట్ ఉంటుంది కాబట్టి ఒపేక్ వైట్ అపియరెన్స్ ఉంటుంది అనమాట. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ద వైట్ మ్యాటర్. ఓకే, నెక్స్ట్ సెరిబ్రమ్ వ్రాప్స్ అరౌండ్ ఏ స్ట్రక్చర్ కాల్డ్ ద థలామస్. ఓకే, ఇక్కడ చూడ వ్రాప్స్ అంటే కవర్ చేస్తుంటది అని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, ఇది థలామస్ కదా, ఈ థలామస్ ని కవర్ చేస్తూ సెరిబ్రల్ ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్ అనేది ఉంది కదా, అంతే కదా. ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఏం చేస్తుంది? ఈ థలామస్ ని కవర్ చేస్తుంది. ఓకే, అది అంటే వ్రాప్ అన్నమాట, అది చెప్తున్నాడు. ఓకే, cerebrum wraps around a structure called thalamus, which is a major coordinating center for the sensory and motor signaling. Okay, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. థలామస్ ఈజ్ ఎ కోఆర్డినేటింగ్ సెంటర్ ఫర్ ద సెన్సరీ అండ్ ద మోటార్ సిగ్నల్. మేజర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఈజ్ అ మేజర్ కోఆర్డినేటింగ్ సెంటర్ ఫర్ ద సెన్సరీ అండ్ మోటార్ సిగ్నలింగ్ అంటే కన్నా థలామస్ అనాలన్నమాట. ఓకే, నెక్స్ట్ another very important part of the brain called the hypothalamus lies at the base of the thalamus. హైపో అంటే కింద, థలామస్ అంటే థలామస్ కింద. సో హైపోథలామస్ ఎక్కడ ఉంటుంది? థలామస్ యొక్క కింద భాగంలో ఉంటుంది అనమాట. ఓకే, ఏం చెప్తున్నాడు? ద థలామస్ కంటైన్స్ ద నెంబర్ ఆఫ్ సెంటర్ విచ్ కంట్రోల్ ద బాడీ టెంపరేచర్. ఓకే, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ హైపోథలామస్ యొక్క ఫంక్షన్, హైపోథలామస్ ఎక్కడ ఉంటే థలామస్ కింద ఉంటుంది. దాని ఫంక్షన్స్ ఏంటి? బాడీ టెంపరేచర్, అర్జు ఫర్ ఈటింగ్, డ్రింకింగ్. ఓకే, బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. ఈటింగ్ అంటే కన్నా ఆకలిని కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ దప్పిక. ఓకే, ఈ 3 ఫంక్షన్స్ ని హైపోథలామస్ కంట్రోల్ చేస్తుంది అనమాట. అదే థలామస్ యొక్క ఫంక్షన్ ఏంటి? మేజర్ సైట్ ఫర్ ద మోటార్ అండ్ ద సెన్సరీ సిగ్నలింగ్. ఓకే, ఇట్ ఆల్సో కంటైన్స్ సెవరల్ గ్రూప్ ఆఫ్ న్యూరోసెక్రిటరీ సెల్స్ విచ్ సెక్రెట్ హార్మోన్స్ కాల్డ్ ద హైపోథాలమిక్ హార్మోన్స్. ఓకే, ఈ హైపోథలామస్ లో ఈ 3 ఫంక్షన్స్, బాడీ టెంపరేచర్, ఆకలి, దప్పిక, ఈ 3 ఫంక్షన్స్ కాకుండా మిగతా ఇంకా ఏమన్నా ఫంక్షన్స్ చేస్తారంటే న్యూరో సెక్రెటరీ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. గ్రూప్ ఆఫ్ న్యూరో సెక్రెటరీ సెల్స్ విచ్ సెక్రెట్ హైపోథలామిక్ హార్మోన్స్. ఓకే, న్యూరో సెక్రెటరీ సెల్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే హార్మోన్స్ సెక్రెట్ చేస్తాయి. ఇవి హైపోథలామిక్ హార్మోన్స్. ఈ హైపోథలామిక్ హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఇంటర్న్ సిగ్నల్స్ పిట్యూటరీ గ్లాండ్ స్టిమ్యులేట్ చేసి అక్కడ నుంచి మెయిన్ హార్మోన్స్ రిలీజ్ చేస్తారు, లైక్ గ్రోత్ హార్మోన్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, అవన్నీ. ఓకే, సో న్యూరో సెక్రెటరీ సెల్స్ కూడా దీంట్లో ఉంటాయని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అండ్ గ్రూప్ ఆఫ్ అసోసియేటెడ్ డీప్ స్ట్రక్చర్స్ లైక్. ఓకే, ఇన్నర్ అంటే ఇంకా లోపల చూసుకుంటే అమెగ్డాలా, హిప్పోకాంపస్ ఫార్మ్ ద కాంప్లెక్స్ స్ట్రక్చర్ కాల్డ్ ద limbic lobes or limbic system. Okay, along with hypothalamus, it is involved in the regulation of sexual behavior, expression of emotions, excitement, pleasure, rage, fear, motivation. Okay, ఏం చేస్తానంటే ఇప్పుడు హైపోథలామస్ కూడా సెరిబ్రల్ హెమిస్ఫియర్ లోపలే ఉంది, కానీ ఇంకా లోపలికి వెళ్తే నీకు అమెగ్డాలా, హిప్పోకాంపస్ అనేవి కనపడతాయి అన్నమాట. ఓకే, ఇవి ఈ అమెగ్డాలా ఫామ్ అంటే ఈ 2 కలిపి లింబిక్ సిస్టమ్ ని ఫామ్ చేస్తాయి. లింబిక్ లోబ్ అన్నా లింబిక్ సిస్టమ్ అన్నా ఒకటే అనమాట.
ఓకే, లింబిక్ సిస్టమ్ ని ఫార్మ్ చేస్తుంది. లింబిక్ సిస్టమ్ ఇస్ ఫార్మ్డ్ బై ద అమిగ్డాలా అండ్ ద హిపోకాంపస్ అన్నమాట. ఓకే, ఈ హైపోథలామస్ తో కలిపి హైపోథలామస్ ఈ లింబిక్ సిస్టమ్ అంటే ఏంటి, అమిగ్డాలా అండ్ హిపోకాంపస్. ఓకే, కలిపి సెక్షువల్ బిహేవియర్ ని రెగ్యులేట్ చేస్తుంది. సెక్షువల్ బిహేవియర్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషనల్ రియాక్షన్స్ అనమాట. ఎక్సైట్మెంట్ కానీ, ప్లెజర్ కానీ, రేక్ కానీ, ఫియర్ భయం కానీ, ఆనందం కానీ, లేకుంటే ఎగ్జైట్ అవ్వడం కానీ, మోటివేషన్ కానీ. ఓకే, ఈ అమైగ్డాలా. ఓకే, హైపోథలామస్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ అంటే బాడీ టెంపరేచర్, అర్జ్ ఆఫ్ ఈటింగ్, డ్రింకింగ్, సెల్స్ ద్వారా హైపోథలామిక్ హార్మోన్స్ చేస్తుంది. అదే విత్ ద హెల్ప్ ఆఫ్ లింబిక్ సిస్టమ్ అంటే హైపోథలామస్ లింబిక్ సిస్టమ్ కలిసి కట్టుగా ఈ సెక్షువల్ బిహేవియర్ కానీ, ఎగ్జైట్మెంట్, ప్లెజర్, ఇవన్నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, చెప్పుకున్నాం. సో ఫోర్ బ్రెయిన్ నుంచి ఇది ఫోర్ బ్రెయిన్ అనమాట. నెక్స్ట్ మిడ్ బ్రెయిన్. The midbrain is associated with the midbrain is located between the thalamus, hypothalamus of the forebrain. అంటే మిడ్ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది అంటే థలామస్ అన్న హైపోథలామస్ అంటే మధ్యలో ఉంటున్నాం కదా. పాన్స్ ఆఫ్ హైండ్ బ్రెయిన్ లో ఒక పార్ట్ పాన్స్ అన్నమాట. ఓకే, పాన్స్ కి థలామస్ కి పాన్స్ కి మధ్యలో అయినా ఉండొచ్చు, లేకుంటే హైపోథలామస్ కి పాన్స్ కి మధ్యలో అయినా ఉండొచ్చు అని చెప్తున్నాను అనమాట. మిడ్ బ్రెయిన్ ఇస్ లొకేటెడ్ బిట్వీన్ థలామస్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్ అండ్ ద పాన్స్ ఆఫ్ హైండ్ బ్రెయిన్ అయినా ఉండొచ్చు, లేకుంటే హైపోథలామస్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్ అండ్ ద పాన్స్ ఆఫ్ హైండ్ బ్రెయిన్ అని కూడా అనొచ్చు అని చెప్తున్నారు. ఓకే, ద కెనాల్ కాల్ సెరిబ్రల్ ఆక్విడక్ట్ పాసెస్ త్రూ ద మిడ్ బ్రెయిన్. ఓకే, చూడండి, సెరిబ్రల్ ఆక్విడక్ట్ ఇది సెరిబ్రల్ ఆక్విడక్ట్ అనమాట. ద కెనాల్ కాల్ సెరిబ్రల్ ఆక్విడక్ట్ పాసెస్ త్రూ మిడ్ బ్రెయిన్. అంటే కదా మిడ్ బ్రెయిన్ నుంచి ఎలా పాస్ అవుతుంది అనమాట. ఇది మిడ్ బ్రెయిన్ అనుకుంటే మిడ్ బ్రెయిన్ కదా, ఈ మిడ్ బ్రెయిన్ నుంచి ఇలా పాస్ అవుతుంది సెరిబ్రల్ ఆక్విడక్ట్. ఓకే, పాసెస్ త్రూ ద మిడ్ బ్రెయిన్. ద డోర్సల్ పోర్షన్ ఆఫ్ ద మిడ్ బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ 4 రౌండ్ స్వెల్లింగ్స్ కాల్ ద కార్పోరా క్వాడ్రిజెమినా. అంటే ఈ పార్ట్ అంటే వెనకాల పార్ట్, మిడ్ బ్రెయిన్ కి వెనకాల పార్ట్ అంటే ఈ సైడ్ అనమాట. ఇది కదా డోర్సల్ సైడ్ అంటే ఇట్ సైడ్ అనమాట, డోర్సల్ సైడ్. ఓకే, డోర్సల్ సైడ్ నీకు 4 లోబ్స్ అనేవి ఉంటాయి. 4 లోబ్స్ ఉంటాయి అంటున్నాడు, అంటే ఇలా ఉంటాయి అనమాట. ఇలా 4 లోబ్స్ అనేవి ఉంటాయి అనమాట. దీన్ని ఏమంటున్నాం అంటే ఆ లోబ్స్ ఏమంటున్నాం అంటే మనము కార్పోరా క్వాడ్రిజెమినా అంటాం. సెరిబ్రల్ ఆక్విడక్ట్ ఏమో నీకు మిడ్ బ్రెయిన్ నుంచి ఒక కెనాల్ లాగా బయటకు వస్తుంది. తర్వాత క్వాడ్రిజెమినా ఏమో కార్పోరా క్వాడ్రిజెమినా ఏమో వెనకాల పార్ట్, డోర్సల్ పార్ట్ ఆఫ్ ది మిడ్ బ్రెయిన్ లో 4 లోబ్స్ ఉంటాయి. దాన్ని కార్పోరా క్వాడ్రిజెమినా అంటారు. ఈ 4 లోబ్స్ రెండేమో విజువల్ కి, రెండేమో హియరింగ్ కి పనిచేస్తాయి అన్నమాట. ఇవన్నీ మీరు హైయర్ క్లాసుల్లో చదువుకుంటారు. సో ఎంతో ఇదికి ఇచ్చినారో అంతవరకు చదువుకోండి. ఇప్పుడు నెక్స్ట్ హైండ్ బ్రెయిన్. ఇప్పుడు అయిపోయింది కదా, ఫోర్ బ్రెయిన్ అయిపోయింది, మిడ్ బ్రెయిన్. నెక్స్ట్ ఏంటి హైండ్ బ్రెయిన్. ద హైండ్ బ్రెయిన్ కంప్రైజెస్ ద పాన్స్, సెరిబెలం, మెడులా. ఓకే, హైండ్ బ్రెయిన్ లో ఏముంటుంది అంటే పాన్స్, సెరిబెలము అండ్ మెడులా. ఓకే, మెడులా ఇంకో పేరుగా ఏమంటున్నాడు, మెడులా అబ్లాంగేటా అంటాం అన్నమాట. ఓకే, ద పాన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫైబర్ ట్రాక్స్ దట్ ఇంటర్ కనెక్ట్ ద డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే, పాన్స్ అనే పార్ట్ లో నీకు ఫైబర్ ట్రాక్స్ అని అనమాట. నర్వ్ ఫైబర్ ట్రాక్స్ ఉంటాయి. ఇవి డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ బ్రెయిన్ ని ఇంటర్ కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇంటర్ కనెక్టింగ్ డిఫరెంట్ ఒక బ్రెయిన్ లో ఉంటాయి కదా, బ్రెయిన్ లో డిఫరెంట్ రీజన్స్ ని కనెక్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, cerebellum has very convoluted surface in order to provide additional space for the many more neurons. అంటే సెరిబెల్లం అనేది చూడండి, ఈ సెరిబెల్లం అనేది ఇలా కన్వల్యూటెడ్ గా ఉంటుంది అనమాట. ఓకే, కన్వల్యూటెడ్ అంటే ఇలా 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 ఉంటుంది అన్నమాట. అలా ఎందుకంటేనా ఎక్కువ ఇలా కన్వల్యూటెడ్ గా ఉన్నప్పుడు నీకు ఎక్కువ స్పేస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అడిషనల్ స్పేస్ జనరేట్ అవడం వల్ల ఎక్కువ న్యూరాన్స్ అక్యుములేటెడ్. ఓకే, స్పేస్ అనేది ఎక్కువ న్యూరాన్స్ కి స్పేస్ ఉంటుంది అనమాట. సో సెరిబెల్లం హ్యాస్ కన్వల్యూటెడ్ సర్ఫేస్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద అడిషనల్ స్పేస్ ఫర్ ద మెనీ న్యూరాన్స్. ఓకే, ద మెడులా ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ కనెక్టెడ్ టు స్పైనల్ కార్డ్. ఓకే, ది మెడులా అనేది బ్రెయిన్ ని స్పైనల్ కార్డ్ కి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, మెడులా అనేది బ్రెయిన్ లో ఒక పార్ట్, ఇదేం చేస్తుంటే స్పైనల్ కార్డ్ కి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ద మెడులా కంటైన్ సెంటర్స్ ఫర్ రెస్పిరేషన్,
కార్డియోవాస్కులర్ రిఫ్లెక్సెస్, గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్. ఓకే, నీకు రెస్పిరేషన్, మీరు రెస్పిరేషన్ లో మీకు ఆ, గుర్తు రెస్పిరేషన్ చాప్టర్ గుర్తుంటే హ్యూమన్ ఫిజియాలజీలో దాంట్లో మనకు రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ అది ఉంటుంది కదా, మా న్యూమోటాక్సిక్ సెంటర్, అవన్నీ నీకు ఎక్కడ ఉంటాయి? అవన్నీ మెడుల్లాలో ఉంటాయి అనమాట. ఓకే, కంట్రోలింగ్ అంటే మెడుల్లాలో నీకు సెంటర్స్ ఉంటాయి అనమాట. రెస్పిరేషన్ కంట్రోల్ చేసే సెంటర్స్ కానీ, కార్డియోవాస్కులర్ రిఫ్లెక్సెస్ కంట్రోల్ చేసే సెంటర్స్ కానీ, గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ కానీ, ఇవన్నీ ఈ సెంటర్స్ అన్ని నీకు మెడుల్లాలో ఉంటాయని చెప్తున్నాడు. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ contain the centers for controlling the respiration, cardiovascular reflexes and gastric secretions అని క్వశ్చన్ రావచ్చు. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ లో మీకు మెడుల్లా, పాన్స్, సెరిబెల్లం అని రావచ్చు. అప్పుడు ఆప్షన్ ఏం తీసుకున్నాం? మెడుల్లా. ఓకే, నెక్స్ట్ 3 మేజర్ రీజన్స్ మేకప్ ద బ్రెయిన్ స్టెమ్. ఓకే, ఇప్పుడు బ్రెయిన్ స్టెమ్ లో మేజర్ రీజన్స్ ఏమంటే మిడ్ బ్రెయిన్ కంప్లీట్ ప్లస్ పాన్స్ ప్లస్ మెడుల్లా. ఓకే, బ్రెయిన్ స్టెమ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ బ్రెయిన్ ప్లస్ పాన్స్ ప్లస్ మెడుల్లా. ఇలా ఇందాక లింబిక్ సిస్టమ్ ఏం చెప్పుకున్నాము? అమైగ్డాలా అండ్ ద హిపోకాంపస్ అనమాట. ఓకే, బ్రెయిన్ స్టెమ్ ఫార్మ్స్ ద కనెక్షన్స్ బిట్వీన్ ద బ్రెయిన్ అండ్ ద స్పైనల్ కార్డ్. ఓకే, బ్రెయిన్ స్టెమ్ ఫార్మ్స్ ద కనెక్షన్స్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఈ బ్రెయిన్ స్టెమ్ అనేది బ్రెయిన్ కి స్పైనల్ కార్డ్ కి మధ్య కనెక్షన్స్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, అది చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎన్ఎస్ ఫస్ట్ బ్రెయిన్ అనేది డేటా అనలైజింగ్ అని చెప్పుకున్నాం. ఏంటంటే అంటే నువ్వు ఏ ఫంక్షన్ చేయాలనుకున్నా కూడా వాలంటరీగా నీకు బ్రెయిన్ పర్మిషన్ అనేది ఉండాలి. అది నెంబర్ 1. నెక్స్ట్ ఇన్వాలంటరీ లైక్ హార్ట్, లంగ్స్, బ్లడ్ వెజల్స్, అవి కూడా బ్రెయిన్ యొక్క అనుమతి లేకుండా ఏ పని చేయలేదు అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం? క్రేనియల్ మెనింజెస్ అని చెప్పుకున్నాం. క్రేనియల్ మెనింజెస్ అంటే ఫస్ట్ బ్రెయిన్ స్కల్లో ఉంటుంది. ఓకే, బ్రెయిన్ స్కల్లో ఉంటుంది, స్కల్ ప్రొటెక్షన్ చేస్తుంది. తర్వాత బ్రెయిన్ పైన 3 లేయర్స్ ఉంటుంది, దాన్ని క్రేనియల్ మెనింజెస్ అంటారు. క్రేనియల్ మెనింజెస్ 3 లేయర్స్ అని చెప్పుకున్నాం. ఒకటి డ్యూరా మ్యాటర్, అరక్నాయిడ్ మ్యాటర్, పయా మ్యాటర్. ఇదేమో అవుటర్, ఇదేమో మిడిల్, ఇదేమో ఇన్నర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ బ్రెయిన్ గురించి వెళ్దాం. బ్రెయిన్ మనకి ఈజీ ఉండడం కోసం మనము 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి ఫోర్ బ్రెయిన్, ఒకటి మిడ్ బ్రెయిన్, ఇంకోటి హైండ్ బ్రెయిన్ అనమాట. ఇలా 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం. సో ఈ ఇమేజ్ ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. తర్వాత ఫోర్ బ్రెయిన్ లో ఏమేమి పార్ట్స్ వస్తాయి? సెరిబ్రమ్, తలామస్, హైపోతలామస్. ఓకే, 3 పార్ట్స్ వస్తాయి అన్నమాట. సెరిబ్రమ్, తలామస్, హైపోతలామస్ అనే 2 వస్తాయి. ఓకే, ఈ సెరిబ్రమ్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంగిట్యూడినల్ గా 2 లైక్ రైట్ అండ్ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ గా డివైడ్ అయ్యి ఉంటది అనమాట. ఓకే, ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్ ని అంటే కనెక్ట్ చేస్తూ నర్వ్ ట్రాక్స్ ఉంటాయి, వాటిని మనము కార్పస్ కల్లోజం అంటాం. ఓకే, ఈ సెరిబ్రమ్ ఉంటుంది కదా, పైన లేయర్ ను అవుటర్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ కవర్ చేస్తాయి అన్నమాట. సెరిబ్రల్ కార్టెక్స్ అంటే కనుక అంటే న్యూరాన్స్ ఉంటాయి కదా, న్యూరాన్స్ యొక్క సెల్ బాడీస్ అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, దానివల్ల నీకు గ్రేయిష్ అపిరెన్స్ వస్తుంది. ఏది న్యూరనల్ బాడీస్ వల్ల నీకు, సెల్ బాడీస్ వల్ల నీకు గ్రేయిష్ అపిరెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ సెరెబ్రల్ కార్టెక్స్ లో నీకు మోటార్ ఏరియాస్, సెన్సరీ ఏరియాస్ ఉంటాయి. లార్జ్ రీజన్స్ వచ్చి అన్నోన్ అనమాట. అవి క్లియర్ గా సెన్సరీ అని చెప్పలేము, లేకుంటే నా మోటార్ ఫంక్షన్ కూడా క్లియర్ గా మనము చెప్పలేము అనమాట. ఓకే, ఈ లార్జ్ రీజన్స్ ఏవైతున్నాయో అసోసియేషన్ ఏరియాస్ అని అంటాం అన్నమాట. అసోసియేషన్ ఏరియాస్ రెస్పాన్సిబుల్ మనం మాట్లాడడానికి కానీ, గుర్తు పెట్టుకోవడానికి కానీ, అవన్నీ అసోసియేషన్ ఏరియాస్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది మనము సెరిబ్రల్ కార్టెక్స్ అంటే అవుటర్ లేయర్ గురించి మాట్లాడుతాం. ఒక ఇన్నర్ లేయర్ అంటే ఇప్పుడు సెల్ బాడీస్ తో పాటు న్యూరాన్స్, యాక్సాన్స్ ఉంటాయి కదా, యాక్సాన్స్ వచ్చేసి నీకు ఇన్నర్ పార్ట్ ఆఫ్ సెరిబ్రమ్ లో ఉంటాయి అనమాట. ఇంకా ఆ ఇన్నర్ పార్ట్ మైలిన్ షీట్ తో కవర్ అయి ఉంటుంది కాబట్టి నీకు మైలిన్ షీట్ తో కవర్ అయి ఉంటుంది కాబట్టి తెల్లగా వైటిష్ అపీరెన్స్ అనేది కనబడుతుంది అన్నమాట. ఓకే, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ద వైట్ మ్యాటర్. ఓకే, విచ్ నెక్స్ట్ వైటిష్ మ్యాటర్ అయిపోయింది. నెక్స్ట్ దాని కింద తలామస్ అంటే ఇంకా లోపలికి వెళ్తే నీకు తలామస్ వస్తుంది అనమాట. తలామస్ వచ్చేసి మేజర్ కోఆర్డినేటింగ్ సెంటర్ ఫర్ ద సెన్సరీ అండ్ ద మోటార్ సిగ్నల్. ఓకే, ఆ తలామస్ కన్నా కిందకి వెళ్ళాం అనుకో నీకు హైపోతలామస్ ఉంటుంది. హైపోతలామస్ యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటంటే బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేయడము, ఆకలి, దప్పిక, మళ్ళీ హైపోథాలమిక్ హార్మోన్స్ ని సెక్రెట్ చేయడం అనమాట. ఓకే, ఈ హైపోథాలమస్ కన్నా ఇంకా లోపలికి వెళ్ళాం అనుకో నీకు
లింబిక్ సిస్టమ్ కనిపిస్తుంది. ఆ లింబిక్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయంటే అమిగ్డాలా అండ్ హిప్పో క్యాంపస్ ఉంటుంది. ఈ లింబిక్ సిస్టమ్ తో పాటు హైపోథలామస్ రెండు కలిసి ఏం చేస్తాయంటే కన్నా ఈ ఎగ్జైట్మెంట్ కానీ, మోటివేషన్, ప్లెజర్, సెక్షువల్ బిహేవియర్ ఇవన్నీ నీకు ఆ, ఈ లింబిక్ సిస్టమ్ వెన్ అసోసియేటెడ్ విత్ ద హైపోథలామస్ దిస్ కైండ్ ఆఫ్ అంటే రెగ్యులేషన్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్ కానీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషనల్ రియాక్షన్స్ కానీ ఇవన్నీ మీకు చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది అంటే కన్నా థలామస్ ఎక్కడ ఉంటే ఫోర్త్ బ్రెయిన్, థలామస్ కి హైండ్ బ్రెయిన్ అంటే పాన్స్ కి మధ్యలో అయినా ఉండొచ్చు, లేకుంటే హైపోథలామస్ కి పాన్స్ కి మధ్యలో అయినా ఉండొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఏ కెనాల్ కాల్ సెరిబ్రల్ ఆక్వాడక్ట్ పాసెస్ టు ద మిడ్ బ్రెయిన్. ఒక సెరిబ్రల్ ఆక్వాడక్ట్ అనేది మిడ్ బ్రెయిన్ ద్వారా పాస్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ డోర్సల్ పోర్షన్ ఆఫ్ ద మిడ్ బ్రెయిన్ లో నీకు 4 లోబ్స్ అనేవి ఉంటాయి, 4 రౌండ్ స్వెల్లింగ్స్, అవి కార్పోరా, క్వాడ్రిజెమినా. నెక్స్ట్ హైండ్ బ్రెయిన్. హైండ్ బ్రెయిన్ లో పాన్స్, సెరిబెలం అని చెప్పుకున్నాం, మెడిలా అని చెప్పుకున్నాము. పాన్స్ ఏమో డిఫరెంట్ రీజన్స్ కి ఇంటర్ కనెక్ట్ చేస్తే, సెరిబెల్లం ఏమో కన్వల్యూటెడ్ గా ఉండి మెనీ న్యూరాన్స్ కి స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది. మెడిలా ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ స్పైనల్ కార్డ్ తో కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ మెడిల్లా ఏమో రెస్పిరేషన్ కి, కార్డియోవాస్కులర్ రిఫ్లెక్సెస్, గ్యాస్ట్రిక్ సెక్రెషన్స్ కి మెయిన్ సెంటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ బ్రెయిన్ స్టెమ్ ఎలా మేడప్ అవుతుంది అంటే మిడ్ బ్రెయిన్, పాన్స్, మిడిల్లా ద్వారా నీకు బ్రెయిన్ స్టెమ్ అనేది మేడప్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకే, ఈ బ్రెయిన్ స్టెమ్ అనేది కనెక్షన్స్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట బ్రెయిన్ కి, స్పైనల్ కార్డ్. ఓకే, దీంతో చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో ఎక్సర్సైజ్ ముందు మళ్ళీ ఒకసారి మనం చాప్టర్ మొత్తం ఒకసారి రివైజ్ చేసి డైరెక్ట్ ఎక్సర్సైజ్ కి కాస్త ఈజీగా ఉండదు. మెయిన్ పాయింట్స్ అలా రివైజ్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి అని చెప్పుకున్నాం. హోమ్ ఎక్సర్సైజ్ అంటే కోఆర్డినేషన్ కి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నీకు చాలా ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతున్నట్లు, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, బ్లడ్ వెజల్స్ కానీ అవన్నీ ఇన్వాల్వ్ అవుతాయని చెప్తున్నాను అనమాట. వాటిలో ఏ ఒక్కది సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వకుండా నువ్వు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే జిమ్ కానీ, ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో మనం చేయలేము అనమాట. ఓకే, అన్ని ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ గా ఉంటుంది అనమాట. అంటే ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ గా ఉంటుంది. ఓకే, మన బాడీలో న్యూరల్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ జాయింట్ గా కోఆర్డినేట్ గా చేస్తే మెనీ యాక్టివిటీస్ అనేసి సింక్రనైజ్ ఫ్యాక్షన్ లో జరుగుతాయని చెప్తున్నాం. న్యూరల్ సిస్టమ్ ఏమో పాయింట్ టు పాయింట్ కనెక్షన్ చేస్తే కన్నా ఎండోక్రైన్ సిస్టమ్ ఏమో కెమికల్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద త్రూ ద హార్మోన్స్. హార్మోన్స్ అనేవి ఒకటి ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా నీకు ఇంటిగ్రేషన్ అనేది చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ న్యూరల్ సిస్టమ్ లో ఇన్వర్టిబ్రేట్స్ లో ఎలా ఉంటుంది, వర్టిబ్రేట్స్ లో ఎలా ఉంటుంది అనేసి చెప్పుకున్నాం. దీంట్లో ఇన్వర్టిబ్రేట్స్ లో అయితే నాట్ డెవలప్, పూర్లీ డెవలప్డ్, వర్టిబ్రేట్స్ లో అయితే హైలీ డెవలప్డ్ అని తెలిసింది. అనిమల్ కింగ్డమ్ మనము ప్రతి ఫైలంలో తన న్యూరల్ సిస్టమ్ గురించి చెప్పుకుంటూ వచ్చాం. నెక్స్ట్ హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని చెప్పుకుంది. హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం, సిఎన్ఎస్, పిఎన్ఎస్ అని. సిఎన్ఎస్ ఏమో డేటా అనలైజింగ్ సెంటర్ అని చెప్పుకున్నాము ఇండైరెక్ట్ గా. పిఎన్ఎస్ ఏమో ఆ డేటా అనలైజింగ్ కోసం డేటాని తీసుకెళ్లి అక్కడ ఇస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఫైబర్స్ ద్వారా నీకు అక్కడ తీసుకెళ్లి ఇస్తుంది. పిఎన్ఎస్, సిఎన్ఎస్ లో ఏమేమి ఉంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉంటుంది చెప్పాను. ఓకే, నెక్స్ట్ పిఎన్ఎస్ లో ఫైబర్స్ అంటే డేటా తీసుకెళ్లి అక్కడికి ఇచ్చి మళ్ళీ డేటా అనేది మళ్ళీ ఎఫెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. అది ఎలా అంటే 2 ఫైబర్స్, అఫరెంట్, ఎఫరెంట్. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లేది ఒకటైతే అఫరెంట్, ఈ ఇన్ఫర్మేషన్ సిఎన్ఎస్ నుంచి బయటికి తీసుకొచ్చేది ఇఫరెంట్. తర్వాత పిఎన్ఎస్ డివిజన్స్ చూసుకున్నాం. సోమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటే సిఎన్ఎస్ నుంచి స్కెలిటల్ సిస్టమ్ కి ఇన్ఫర్మేషన్. అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటే కన్నా సిఎన్ఎస్ నుంచి స్మూత్ మజిల్స్ కానీ లేకుంటే ఇన్వాలంటరీ ఆర్గన్స్ కానీ ఇన్ఫర్మేషన్ అనమాట. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ మరి 2 టైప్స్ ఆఫ్ మళ్ళీ క్లాసిఫై చేసింది. సింపాథెటిక్ న్యూరల్ సిస్టమ్, పారాసింపథెటిక్ న్యూరల్ సిస్టమ్. విజరల్ న్యూరల్ సిస్టమ్ అంటే సిఎన్ఎస్ నుంచి నీకు వేరియస్ విజరల్ ఆర్గన్స్ కి నీకు ఇన్ఫర్మేషన్, ఇది నర్వ్స్ ఫైబర్స్ ఉంది, దాన్ని విజరల్ నర్వస్ సిస్టమ్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ న్యూరాన్ అనేది ఏమేమి ఉంటుంది నేను చూసుకుంది. న్యూరాన్ ఎలా ఉంటుంది, దాని పార్ట్స్ ఏంటి అనేసి ఈ పారాగ్రాఫ్ చదువుకుందాం. న్యూరాన్ అంటే మెయిన్ గా ఏమేమి కన్సిస్ట్ చేస్తుంది, సెల్ బాడీ, డెండ్రైట్స్, తర్వాత యాక్సన్ అన్నమాట. ఓకే, ఈ డెండ్రైట్స్, సెల్ బాడీ రెండిట్లోనూ నీకు మిజల్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ డెండ్రైట్స్ ఏమో ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ ద సెల్ బాడీ తీసుకొస్తే, యాక్సాన్ ఏమో సెల్ బాడీ నుంచి బయటికి తీసుకెళ్తాయి అనమాట. వేరే న్యూరాన్కి ఇవ్వడానికి కానీ లేకుంటే ఏదో మజిల్ కానీ ఏదైనా ఎఫెక్టర్ కానీ ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మల్టీపోలార్, బైపోలార్, యూనిపోలార్ అని చెప్పుకున్నాము. మల్టీపోలార్ లో అయితే నీకు ఒక యాక్సాన్, మోర్ డెండ్రైట్స్. బైపోలార్ లో అయితే ఒక యాక్సాన్, ఒక డెండ్రైట్ అలా ఉంటుందని చెప్పుకున్నాము. నెక్స్ట్ యూనిపోలార్ లో అయితే ఓన్లీ సెల్ బాడీ విత్ యాక్సాన్, నో డెండ్రైట్స్. అవి ఎక్కడెక్కడ ఉంటాయని వేసి అది కూడా చెప్పుకున్నాం అనమాట.
సెరిబ్రల్ కార్టెక్స్ లో నీకు మల్టీపోలార్ ఉంటుంది, యూనిపోలార్ అయితే నీకు ఎంబ్రియోనిక్ లో, బైపోలార్ అయితే రెటినాపై లో ఉంటాయని చెప్పుకుంది. నెక్స్ట్ మైలినేటెడ్, నాన్ మైలినేటెడ్. ఓకే, మైలినేటెడ్ షీట్, నాన్ మైలినేటెడ్ ఉంటాయి. మైల్ అంటే శ్వాన్ సెల్స్ తో ఒకవేళ శ్వాన్ సెల్స్ అనేది మైలినేటెడ్, నాన్ మైలినేటెడ్ న్యూరాన్స్ రెండిట్లోనే ఉంటుంది. ఓకే, రెండిట్లోనే ఉంటుంది, కానీ మైలినేటెడ్ లో అయితే ఆ షీట్ ఫామ్ అవుతుంది, నాన్ మైలినేటెడ్ లో షీట్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఎలా కండక్ట్ అవుతుంది అనేది చెప్పుకున్నాం. ఫస్ట్ రెస్టింగ్ మెంబ్రెయిన్ లో ఉంటుంది. రెస్టింగ్ లో నియర్లీ ఇంపర్మియబుల్, K plus more permeable, impermeable to the sodium, sodium nearly impermeable, అండ్ నెగిటివ్ చార్జ్ పార్టికల్స్ కూడా ఇంపర్మియబుల్. ఇది రెస్టింగ్ స్టేట్ లో, మెంబ్రెయిన్ రెస్టింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు. ఓకే, అది ఎలా మెయింటైన్ అవుతుంది అంటే యాక్టివ్లీ, అంటే ఎనర్జీ యూజ్ చేసుకుంటూ సోడియం పొటాషియం పంప్ అనమాట. సోడియం ఎన్ని బయటికి వెళ్తాయని చెప్పుకున్నాం 3, లోపలికి ఎన్ని K ప్లస్ వస్తాయి 2. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను ఇట్లా చెప్పాను అనమాట. ఓకే, ఒకసారి ఒక పొటెన్షియల్, యాక్షన్ పొటెన్షియల్ ఇస్తే గన పోలరైజేషన్ ఎలా మారిపోతుంది, లోపల సోడియం అంతా రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ లో రెస్టింగ్ మెంబ్రెయిన్ గా ఉన్నప్పుడు సోడియం అనేది బయట ఎక్కువ ఉంటుంది కాబట్టి పాజిటివ్ బయట ఉంటుంది అని చెప్పుకున్నాము. లోపల నెగిటివ్ ఛార్జ్ ప్లస్ పొటాషియం ఉండడం వల్ల లోపల నెగిటివ్ ఉంటుంది. ఒక్కసారి యాక్షన్ పొటెన్షియల్ ఇచ్చినప్పుడు రివర్స్ అయిపోతుంది, పోలరైజేషన్ రివర్స్ అయిపోతుంది. ఎందుకు? అది అప్పుడు ఆ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టైం లో మాత్రం సోడియంకి ఎక్కువ లోపలికి పంపించేసి దాన్ని లోపల పాజిటివ్ చేసేది. ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఆ సైడ్ కి ఈ సైడ్ కి, అంటే ఏ పొజిషన్ బి పొజిషన్ మధ్యలో నీకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆపోజిట్ పోల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి కాబట్టి. సో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, పాజిటివ్ నుంచి నెగిటివ్ కి వెళ్తుంది దాని కరెంట్. సో బయటేమో నీకు అవుట్ సైడ్ మెంబ్రెయిన్ ఏమో నీకు బి నుంచి ఏ కి కరెంట్ పాస్ అవుతుంది, లోపలేమో ఏ టు బి కరెంట్ పాస్ అవుతుంది అనమాట. ఈ కరెంట్ పాస్ అవడం వల్ల ఇలా పాస్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ కూడా అలాగే పాస్ అవ్వకుంటూ నీకు యాక్సాన్ టెర్మినల్ వరకు వెళ్ళిపోతుంది. ఓకే, అది దీనిలో చెప్పుకున్నాం. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్స్. ఒక్కసారి యాక్సాన్ యొక్క చివరి భాగంకి వెళ్ళినాక నీకు అక్కడ ఎలా డివైడ్ అవుతుంది అంటే కదా, ఈ ట్రాన్స్మిషన్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది. ఒక్కసారి ఆ యాక్షన్ పొటెన్షియల్ చివరికి, అంటే యాక్సాన్ యొక్క టర్మినల్ రీచ్ అయినప్పుడు నీకు అక్కడ న్యూరో సెక్రెటరీ వెసికల్స్ అనేవి ఉంటాయి. ఆ వెసికల్స్ తో నీకు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఆ వెసికల్స్ ని పొటెన్షియేట్ చేస్తుంది అనమాట ఈ నర్వ్ ఇంపల్స్. ఆటోమేటిక్ గా వెళ్ళి ప్రీసినాప్టిక్ మెంబ్రెయిన్ కి తాకడం, ఇలా తాకి న్యూరో ట్రాన్స్మిటర్స్ బయటికి వదిలేయడం, ఆ తర్వాత రిసెప్టార్స్ మీద వెళ్ళి కూర్చోవడం. సో అలా ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఇలా కూర్చోగానే నీకు యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయ్యి సేమ్ ముందు న్యూరాన్ ఎలా జరిగిందో ఆ తర్వాత న్యూరాన్ లో కూడా అలాగే జరుగుతుంది అనమాట. సో ప్రీ సినాప్టిక్ లెఫ్ట్ ప్రోస్ట్ మెంబ్రెయిన్ కలిపితే నీకు సినాప్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ కూడా నీకు లేబులింగ్ డైరెక్ట్ గా అడగచ్చు. ఓకే, ఇది బేసిక్ గా చాప్టర్ అనమాట. ఎంత రివైజ్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ లైక్ వెళ్దాం అనమాట. ఓకే, ఒక్కోసారి మీరు జస్ట్ సమ్మరీలో మీకు ఏమి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు, కానీ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒకసారి చాప్టర్ రివిజన్ అంతా అయిపోయాక, అదే చదవడం ఒకసారి అయిపోయాక ఒకసారి సమ్మరీ ఇలా చదవండి. ఎందుకంటే ఒక్కోసారి ఏమైందంటే ఒక 2 అడిషనల్ పాయింట్స్ అనేవి దీంట్లో మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి. The midbrain receives the integratory visual activity and tactile and the input. అంటే చూడండి, ఈ పాయింట్ అనేది నీకు థియరీలో ఇవ్వలేదు. పైన ఎక్కడ థియరీ పార్ట్ మిడ్ బ్రెయిన్ కి గురించి చదివేటప్పుడు మనము ద మిడ్ బ్రెయిన్ రిసీవ్స్ ద ఇంటిగ్రేట్స్ విజువల్ టాక్టైల్ అంటే టచ్, ఆడిటరీ, హియరింగ్ ఇన్పుట్స్. ఓకే, ఇప్పుడు మీకు క్వశ్చన్ వచ్చేసి ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ మీకు విజువల్ యాక్టివిటీ కానీ టాక్టైల్ కానీ ఆడిటరీ కానీ అంటే వినడం కానీ నీకు ఎక్కడ ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ మీకు వస్తుంది అని అడగచ్చు. అప్పుడు ఏ పార్ట్ లో ఉంటుంది అంటే మిడ్ బ్రెయిన్. ఓకే, నీకు ఇందాకే చెప్పా 4 lobes కార్పోరా క్వాడ్రిజెమినా ఉంటుంది అని చెప్పాను కదా. ఆ కార్పోరా క్వాడ్రిజెమినా ఏదైతే ఉంటుందో దాంట్లో 4 lobes. ఆ 4 lobes నీకు విజువల్ సంబంధించింది, ఆడిటరీకి సంబంధించినవన్నీ నేను చెప్పా అక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, కానీ అక్కడ డిస్క్రిప్షన్ లో ఎక్కడే కానీ మీకు ఇవ్వలేదు. సో ఇలాంటి చదివేటప్పుడు మీకు అడిషనల్ గా ఒక్కోసారి వస్తుంది అన్నమాట. ఓకే, the hindbrain comprises pons and cerebral medulla. The cerebellum integrates the information received from semicircular canals of the ear గురించి అండ్ ఆడిటరీ సిస్టమ్ గురించి అనేసి ప్రీవియస్ సిలబస్ లో అయితే ఉండేది, కానీ అది తీసేశారు.
అంటే కట్ చేశారు, సిలబస్ కట్ చేశారు. ఓకే, సో కానీ కూడా ఈ సమ్మరీలో ఆ పార్ట్స్ ఇంకా తీయలేదు. చూడండి, ద హైండ్ బ్రెయిన్ కాంప్రమైజ్ పాన్స్ సెరిబ్రల్ మెడల్ అండ్ బ్రెయిన్ స్టెమ్ గురించి ఇచ్చాడు. కానీ తర్వాత సెరిబెలం ఇంటిగ్రేట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ సెమీ సర్కులర్, అంటే సెమీ సర్కులర్ కెనాల్స్ అనేసి ఇయర్ లో ఉంటాయి అనమాట, బ్యాలెన్సింగ్. ఓకే, వీటి ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అక్కడ నుండి వస్తుంది అనేసి మీకు చెప్పలేదు. ఇంటిగ్రేట్ ఇస్ ద సెమీ సర్కులర్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సెమీ సర్కులర్ కెనాల్స్ అండ్ ద ఆడిటరీ సిస్టమ్. ఇది ఈ పార్ట్ మళ్ళీ మెన్షన్ చేస్తారు. మెడుల్లా కన్సిస్ట్ ఆఫ్ ద రిఫ్లెక్సెస్, గ్యాస్ట్రిక్ అనేసి ఇవి మెన్షన్ చేస్తారు. కానీ ఈ 2 పాయింట్స్ మీకు మెన్షన్ చేస్తారు. సో ఈ 2 పాయింట్స్ మీరు చూసుకోండి. ఈ 2 పాయింట్స్ కదా, పైన కూడా అంతే. ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద సెరిబ్రల్ హెమిస్పియర్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అసోసియేట్ డీప్ స్ట్రక్చర్స్ ఫ్రమ్ ద లింబిక్ సిస్టమ్. లింబిక్ సిస్టమ్ అంటే అమెగ్డాలా, హిప్పోకాంపస్ అని చూసుకున్నాం. విచ్ ఇస్ కన్సర్న్ విత్ ద ఆల్ ఫ్యాక్షన్, అంటే స్మెల్, ఆటోనమిక్ రెస్పాన్సెస్, అంటే వితౌట్ రెగ్యులేషన్. అంటే ఈ పాయింట్స్ అని మీకు చెప్పాడు కానీ ఆల్ ఫ్యాక్షన్ గురించి చెప్పలేదు. చూసారు, ఈ పాయింట్ మళ్ళీ అడిషనల్. ఓకే, సో నేను ఏమంటున్నా అంటే మాక్సిమం అంతా సమ్మరీలో ఇస్తాడు, కానీ కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటుంది. చూడు, ఇక్కడ నుండి ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ గా చదువుకోండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ మీకు ఈ సమ్మరీ ఏంటంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు అనమాట. సమ్మరీయే కదా, మొత్తం మనం చాప్టర్ మొత్తం చదివేసాం కదా, అవే ఉంటుంది. కానీ ఇక్కడ చూసారా, ఒక 3 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్, బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రెయిన్. మనం స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్ అంటే ఏం చెప్తాం? బ్రెయిన్ అనేది స్కల్ లోపల ఉంటుంది అని చెప్పుకుంటా. స్కల్ అనేది ప్రొటెక్షన్ చేస్తుంది. మళ్ళీ బ్రెయిన్ పైన క్రేనియల్ మెనింజెస్ ఉంటాయి. క్రేనియల్ మెనింజెస్ ఏమో అవుటర్ డ్యూరా మ్యాటర్, మిడిల్ అరక్నాయిడ్, తర్వాత వచ్చేదేమో పయా మ్యాటర్ అని చెప్తాం. ఇది ప్రొటెక్షన్ గురించి. తర్వాత స్ట్రక్చర్స్, ఇంకా డీప్ లోకి వెళ్తే కనుక నీకు ఈ పయామీటర్ అనేది బ్రెయిన్ కి అటాచ్ ఉంటుంది. సో బ్రెయిన్ మళ్ళీ డివైడ్ చేస్తాం. ఎలా? ఫోర్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ అండ్ మిడ్ బ్రెయిన్ గా డివైడ్ చేస్తాం. ఓకే, మిడ్ బ్రెయిన్ లో ఏముంటది? సెరిబ్రల్ యాక్విడక్ట్ గురించి రాస్తావు. అంటే మిడ్ బ్రెయిన్ పొజిషన్ రాస్తావు, ఇక్కడ హైపోథాలమస్ కి పాన్స్ కి మధ్యలో ఉంటుందని రాస్తావు. సెరిబ్రల్ యాక్విడక్ట్ ఉంటుంది. మిడ్ బ్రెయిన్ కి డోర్సల్ సైడ్ లో ఏముంటే రాస్తావు. అదే హైండ్ బ్రెయిన్ కి వచ్చేసి దాంట్లో ఉన్న కంటెంట్స్ రాస్తావు. ఏది? పాన్స్, సెరిబెల్లం, మెడుల్లా అని రాస్తావు. బ్రెయిన్ స్టెమ్ గురించి రాస్తావు. ఓకే, స్టెమ్ ఏంటంటే మనం చూసుకున్నాం. బ్రెయిన్ స్టెమ్ ఏమంటుంది? మెడుల్లా, పాన్స్ అండ్ మిడ్ బ్రెయిన్. ఓకే, అది బ్రెయిన్ స్టెమ్ అనమాట. ఏం చేస్తుందంటే ఇంటిగ్రేట్స్ బిట్వీన్ ద స్పైనల్ కార్డ్ కి బ్రెయిన్ కి కనెక్షన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తారని రాస్తావు. ఓకే, నెక్స్ట్ ఫోర్ బ్రెయిన్ గురించి రాస్తావు. ఫోర్ బ్రెయిన్ లో మళ్ళీ స్ట్రక్చర్ సెరిబ్రమ్ ఉంటుంది, మళ్ళీ హైపోథాలమస్ ఉంటుంది, థాలమస్ ఉంటుంది. కాబట్టి ఆ 3 స్ట్రక్చర్స్ రాసి దాని గురించి డీటెయిల్ గా మనం ఎలాబరేట్ చేస్తాం. సెరిబ్రమ్ ఏం చేస్తుంది? సెన్సరీ, దాంట్లో సెన్సరీ, మోటార్, లార్జ్ అసోసియేషన్ ఏరియాస్ ఉంటాయి, దాంట్లో మెమరీ స్టోర్ అవుతుంది, కమ్యూనికేషన్ చేస్తామని రాస్తాం. అదే థాలమస్కి వస్తే కానీ మేజర్ సైట్ ఫర్ ద కోఆర్డినేటింగ్ విత్ సెన్సరీ ఇన్ ద మోటార్ సిగ్నల్స్ రాస్తాం. అదే హైపోథాలమస్ వస్తే డ్రింకింగ్ వాటర్, అంటే ఆకలి, దప్పిక, అవన్నీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం, అవన్నీ హైపోథాలమస్ ఫంక్షన్స్. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ అమెగ్డాలా, ఈ లింబిక్ సిస్టమ్ గురించి చేస్తావు. లింబిక్ సిస్టమ్ అలాంగ్ విత్ థాలమస్ ఏ ఫంక్షన్స్ చేస్తాయని రాస్తాం. ఆల్ ఫ్యాక్షన్ కానీ, తర్వాత ఎమోషనల్ బిహేవియర్ కానీ, మోటివేషన్ కానీ అవన్నీ రాస్తాం అనమాట. అది బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రెయిన్. నెక్స్ట్, కంపేర్ ద ఫాలోయింగ్ సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ అండ్ ద పిఎన్ఎస్. నీకు సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ పిఎన్ఎస్ గురించి, సెంట్రల్ పిఎన్ఎస్ గురించి మనం డిస్క్రిప్షన్ రాయమన్నాడు. సెంట్రల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ కన్సిడర్స్ స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్, సిఎన్ఎస్. అదే పిఎన్ఎస్ అంటేనా అసోసియేటెడ్ నర్వ్ ఫైబర్స్ అని రాస్తావు. తర్వాత ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుంది? సిఎన్ఎస్ అనే బ్రెయిన్ స్పైనల్ కార్డ్ అనేది ఫౌండ్ ఇన్సైడ్ ద స్కల్ అన్నమాట. ఈ సిఎన్ఎస్ అనేది ఇన్సైడ్ ద స్కల్ ఉంటుంది, స్కల్ లోపల ఉంటుంది అనమాట. కానీ ఇది వచ్చేసి పిఎన్ఎస్ అంటే ఈ నర్వ్ ఫైబర్స్ కాబట్టి మొత్తం ఆల్మోస్ట్ స్ప్రెడ్ అయింటుంది, బాడీ మొత్తం స్ప్రెడ్ అయింటుంది అనమాట పిఎన్ఎస్. ఓకే, నెక్స్ట్ రెస్టింగ్ పొటెన్షియల్ అండ్ యాక్షన్ పొటెన్షియల్. యాక్షన్ పొటెన్షియల్ రెస్టింగ్ పొటెన్షియల్ కి డిఫరెన్స్ ఏంటి? పొటెన్షియల్ అంటే ఎప్పుడైతే ఇంపల్సెస్ కండక్ట్ అవ్వట్లేదో, అంటే ఒక నర్వ్ ఫైబర్ ఇలా ఉన్నప్పుడు, ఈ యాక్సన్ ఇలా ఉన్నప్పుడు, ఒక నర్వ్ ఇంపల్స్ ఎప్పుడైతే ఒక ఇంపల్స్ అనేది కండక్ట్ చేయకుండా ఉన్నప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ద మెంబ్రెయిన్, అంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటే పొటెన్షియల్ మెంబ్రెయిన్, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. సో ఆ టైంలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ రెస్టింగ్ పొటెన్షియల్ ఉంటాము. యాక్షన్ పొటెన్షియల్ అంటే ఎప్పుడైతే నర్వ్ ఇంపల్స్ చేస్తున్నప్పుడు
పొటెన్షియల్ డిఫరెన్స్ ని నీకు యాక్షన్ పొటెన్షియల్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఓకే, ఇక్కడ రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి? సోడియం అండ్ పొటాషియం పంప్ అనేది జరగాలి. అది యాక్టివ్ ప్రాసెస్. యాక్టివ్ గా నీకు సోడియం అనేది పంప్ అవుతూ ఉంటది అనమాట బయటికి. కానీ యాక్షన్ పొటెన్షియల్ అన్నప్పుడు అలా సోడియం అనేది పంప్ అవడం స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకే, బయటికి అలా పంప్ చేయడం అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే, రెస్టింగ్ పొటెన్షియల్ మీకు ఇంకో డిఫరెన్స్ ఏమవుతుంది? రెస్టింగ్ లో అయితే బయట పాజిటివ్ గా ఉంటుంది, లోపల నెగిటివ్ గా ఉంటుంది రెస్టింగ్ పొటెన్షియల్. అదే యాక్షన్ పొటెన్షియల్ లో ఈ రెండు ఇన్వర్స్ అయిపోతాయి, అంటే రివర్స్ అయిపోతాయి. కాబట్టి యాక్షన్ పొటెన్షియల్ మీకు ఎలా అవుతుంది? ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, సో మీరు మెయిన్ 2 మార్క్స్ పోయాలి క్వశ్చన్ అడిగితే కదా మెయిన్ గా 2 పాయింట్స్ రాయొచ్చు. రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అంటే ఒక ఇంపల్స్ కండక్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ రెస్టింగ్ పొటెన్షియల్ అంటాము. యాక్షన్ పొటెన్షియల్ అంటే నర్వ్ ఇంపల్స్ కండక్ట్ చేసేటప్పుడు. ఓకే, తర్వాత ఇంకొక డిఫరెన్స్ ఏం రాస్తారంటే లోపల బయట పాజిటివ్ ఉంటుంది, లోపల నెగిటివ్ ఉంటుంది ఇక్కడ రెస్టింగ్ పొటెన్షియల్. అదే యాక్షన్ పొటెన్షియల్ లో రివర్స్ ఉంటుంది అని రాశారు, బయట నెగిటివ్ లోపల పాజిటివ్ అని రాయాలి. ఓకే, అదే నెక్స్ట్ ఇస్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. పోలరైజేషన్ ఆఫ్ ద మెంబ్రేన్ ఆఫ్ ద నర్వ్. ఎలా పోలరైజ్ అవుతుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ ఎప్పుడైతే చేంజ్ రెస్టింగ్, అది ఎలా అంటే మామూలుగా సోడియం పొటాషియం అనే పంప్ అనేది జరుగుతుంది. సోడియం పొటాషియం అనేది పంప్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా బయట పాజిటివ్ అనేది ఫామ్ అయిపోతుంది, లోపల నెగిటివ్ ఫామ్ అయిపోతుంది. అలాంగ్ విత్ ద నెగిటివ్లీ చార్జ్ ప్రోటీన్స్ ఫామ్ అవ్వడం వల్ల నీకు పోలరైజేషన్ అంటే పాజిటివ్ బయట పాజిటివ్ ఫామ్ అవుతుంది, లోపల నెగిటివ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఎలా డిఫరెన్స్ ఆ పొటాషియం అయాన్ డిఫరెన్స్ బయట ఎక్కువ ఉండడం వల్ల, లోపల తక్కువ ఉండడం వల్ల, లోపల నెగిటివ్లీ చార్జ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల నీకు ఆటోమేటిక్ గా ఆ పోలరైజేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ డిపోలరైజేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఆటోమేటిక్ గా నీకు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఇంపల్స్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా ఆ డిపోలరైజేషన్ మాత్రం ఆ నర్వ్ ఇంపల్స్ వచ్చినప్పుడు మాత్రం నీకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏమవుతుందని చెప్పాను, మెంబ్రేన్ అనేది సోడియం కి ఎక్కువ పర్మియబుల్ అవుతుంది అని చెప్పాను. అప్పుడు ఏమవుతుంది? సోడియం లోపలికి వచ్చేస్తుంది అనమాట. ఫుల్ గా సోడియం లోపలికి వచ్చేసి నీకు ఆటోమేటిక్ ఏమవుతుంది? లోపల ఎక్కువ పాజిటివ్ ఫామ్ అయిపోతుంది అనమాట. పాజిటివ్ అయితే బయట నెగిటివ్ గా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇలా పోలరైజ్ అయిన దాన్ని అంటే రివర్స్ అవడం దాన్ని ఏమంటామంటే, అంటే ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ బయట ఎక్కువ ఉంటుంది, తర్వాత బయట ఎక్కువ అయిపోతుంది నెగిటివ్, అంటే ఆపోజిట్ గా ఫామ్ అయిపోవడం వల్ల దాన్ని మనం ఏమంటాం అంటే డీపోలరైజేషన్ అంటాం అనమాట. ఓకే, ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ అక్రాస్ ద సినాప్స్. అంటే సినాప్స్ కెమికల్ సినాప్స్ ద్వారా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్తుంది. నీకు దాంట్లో 2 టైప్స్ ఆఫ్ సినాప్స్ అని చెప్పాను. ఒకటేమో సినాప్స్ అనేది దగ్గర ఎలక్ట్రికల్ సినాప్స్ అంటే దగ్గర ఉన్నప్పుడు ఎలా అవుతుంది? డైరెక్ట్ ఒక యాక్సాన్ లో ఎలాగైతే నర్వ్ ఇంపల్స్ కండక్ట్ అవుతుందో అలానే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ లో ఎలక్ట్రికల్ సినాప్స్ లో కూడా ఒక న్యూరాన్కి అంతే ఫాస్ట్ గా అదే ప్రాసెస్ లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే దగ్గర ఉంటుంది కాబట్టి, డిస్టెన్స్ అనేది ఉండదు కాబట్టి. రేర్ అంటే తక్కువగా ఉంటాయి అన్నమాట ఎలక్ట్రికల్ సినాప్సెస్ మన హ్యూమన్ బాడీ. ఎక్కువగా ఉండేవి కెమికల్ సినాప్సెస్ గురించి అడుగుతుంది. కెమికల్ సినాప్స్ ఏం చెప్పాము? ఎప్పుడైతే నర్వ్ ఇంపల్స్ ఇలా వస్తుందో అవి వెసికల్స్ ని ఇనిషియేట్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇవి ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ కి ఫ్యూజ్ అవడం వల్ల ఇక్కడ దీంట్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ ని బయటికి రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, క్లెఫ్ట్ లేక్ రీజన్ ఇక్కడ రిసెప్టర్స్ ఉంటాయి కదా, ఈ రిసెప్టర్స్ ఏం చేస్తాయంటే కదా ఈ న్యూరో ట్రాన్స్మిటర్ కి తీసుకొని సేమ్ అలాంటి యాక్షన్ పొటెన్షియల్ ని మళ్ళీ జనరేట్ చేస్తుంది అనమాట. పోస్ట్ అంటే నెక్స్ట్ న్యూరాన్ లో సేమ్ అలాంటిది జనరేట్ చేయడం వల్ల ఆ న్యూరాన్ అనేది అలా కండక్ట్ అవ్వకుండా పోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డ్రా ఏ వెల్ లేబుల్ డయాగ్రామ్ న్యూరాన్ అంటే ఎలా రాస్తారు? ఒక రఫ్ డయాగ్రామ్ అంటే ఇలా గీసేయచ్చు అనమాట. ఇవి డెండ్రైట్స్ ఇలాగా సెల్ బాడీ నిస్సల్ గ్రాన్యూల్స్ ఎలా చేస్తారు అంటే ఇవి కాస్త ఇలా గ్యాప్ గీస్తే డెండ్రైట్స్ ఇక్కడ కూడా మెన్షన్ చేసి, తర్వాత ఇలా మైలినేటెడ్ షీట్స్ నోట్స్ ఆఫ్ రన్వీర్, ఇక్కడ శ్వాన్స్వెల్స్ ఇది మైలినేటెడ్ షీట్ అని రాస్తావు. తర్వాత ఇవి ఏమిటంటే దీన్ని మనం యాక్సాన్ టెర్మినల్స్ అంటాం, దీనికి సినాప్టిక్ నోబ్స్ అనేవి ఉంటాయి, దాన్ని అలా న్యూరాన్ గీస్తాం అనమాట. నెక్స్ట్ బ్రెయిన్. ఇంకా బ్రెయిన్ అంటే కదా నీకు యాక్చువల్ డయాగ్రామ్ మామూలుగా ఇలా ఉంది కదా, ఇలా డయాగ్రామ్ గీయడం. ఓకేనా, నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ద
న్యూరల్ కోఆర్డినేషన్, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ అండ్ సినాప్స్. న్యూరల్ కోఆర్డినేషన్ అంటే పాయింట్ టు పాయింట్ కనెక్షన్ అనేసి మనం చెప్పుకున్నాం అంట. పాయింట్ టు పాయింట్ కనెక్షన్ చేసి కోఆర్డినేషన్ బిట్వీన్ ద ఆర్గన్స్ ఒక 2 or more ఆర్గన్స్ చేస్తుంది అని చెప్పుకున్నాం అనమాట. ఓకే, మా తర్వాత న్యూరల్ కోఆర్డినేషన్ నీకు బ్రెయిన్ అని ఉంటుంది కాబట్టి బ్రెయిన్ కూడా న్యూరల్ కోఆర్డినేషన్ లో వస్తుంది కాబట్టి బ్రెయిన్ లేకుండా ఏ పని చేయలేము ఏమని రాయొచ్చు. కోఆర్డినేషన్ లో 2 or more ఆర్గన్స్ ఇంటరాక్ట్ చేస్తుందని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్ బ్రెయిన్ అంటే ఇందాక చెప్పుకున్నాం. ఫోర్ బ్రెయిన్ లో పార్ట్స్ ఎలా ఉంటాయి, కొంచెం డిస్క్రిప్షన్ ఇస్తాం. సెరిబ్రమ్ ఎలా ఉంటుంది, సెరిబ్రమ్ ఏమో 2 parts, సెరిబ్రల్ రైట్ అండ్ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ డివైడ్ అవుతుందని రాయొచ్చు. తర్వాత 2 కార్పస్ కలర్జం నర్వ్ ఫైబర్స్ ఇలా కనెక్ట్ చేస్తాయని రాయొచ్చు. సెరిబ్రల్ కార్టెక్స్ అవుటర్ సెల్స్ ఎలా ఉంటాయి, గ్రేష్ కలర్ ఏ మ్యాటర్ అని రాయొచ్చు. లోపల వైటిష్ మ్యాటర్ డ్యూ టు ద మైలినేటెడ్ షీట్స్ అని రాయొచ్చు. ఇంకా లోపలికి వెళ్తే దీనికి హైపోథాలమస్ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే లింబిక్ సిస్టమ్ ఉంటుంది. ఆ లింబిక్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ డోర్సల్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ లో నీకు క్వాడ్రిజెమినా ఉంటుంది అనేసి అది రాస్తావు. ఈ కార్పోరా క్వాడ్రిజెమినా నీకు సమ్మరీలో ఉన్న అడిషన్ ఏదైతే ఉందో అది కూడా రాయొచ్చు అనమాట. విజువల్, ఆడిటరీ, ఎఫెక్టర్ అనేసి మిడ్ బ్రెయిన్ లో ఉంటుందని రాయొచ్చు. నెక్స్ట్ హైండ్ బ్రెయిన్ లో ఏం చేస్తారు, సేమ్ ఆ ఫంక్షన్స్, పొజిషన్ మళ్ళీ పాన్స్, మెడుల్లా అండ్ సెరిబెల్లా. ఆ పాన్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, డిఫరెంట్ రీజన్స్ ని ఇంటర్ కనెక్ట్ చేస్తుంది. అదే మిడిల్ ఏం చేస్తుంది, స్పైనల్ కార్డ్ తో కనెక్ట్ చేస్తుంది. అది ఈక్విలిబ్రియం కోసం అనమాట. అంటే మనం బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే సెరిబెల్లం అనేది అవసరం అనమాట. ఓకే, నెక్స్ట్ సినాప్స్ గురించి. సినాప్స్ అంటే నీకు 2 types ఆఫ్ ఎలక్ట్రికల్, కెమికల్ సినాప్స్ ఇందాక చెప్పుకున్నాం కదా అదే. గివ్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ మెకానిజం ఆఫ్ ద సినాప్టిక్ ట్రాన్స్మిషన్. ఇన్ మెకానిజం సినాప్టిక్ ట్రాన్స్మిషన్ కూడా ఇందాక చెప్పుకున్నాం. ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది నర్వ్ ఇంపల్స్ ఎప్పుడైతే యాక్షన్ టెర్మినల్స్ రియాక్ట్ వచ్చినప్పుడు వెసికల్స్ ని దాన్ని ఇనిషియేట్ చేసి వెసికల్స్ వెళ్ళి ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ ఫ్యూజ్ అయ్యి అక్కడ న్యూరో ట్రాన్స్మిటర్స్ వదులుతాయి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆ క్లెఫ్ట్ ద్వారా ట్రావెల్ అయ్యి పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ మీద ఉన్న రిసెప్టర్స్ అతుక్కోగానే టిక్ యాక్షన్ పొటెన్షియల్ మళ్ళీ జనరేట్ అయ్యి సేమ్ మళ్ళీ డిపోలరైజేషన్, పోలరైజేషన్ అన్ని జరుగుతాయి అనేసి చెప్పుకున్నాం ఇందాక. సేమ్ అలాగే మళ్ళీ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద మైలిన్ షీత్ ఉంటుంది, మైలినేటెడ్ షీత్ అనేది ఉంటుంది. మైలినేటెడ్ న్యూరాన్స్ ఎక్కడ ఉంటాయి, క్రేనియల్ స్పైనల్ నర్వ్స్ లో ఉంటాయి. అది నాన్ మైలినేటెడ్ వచ్చేసి ఆటోనమిక్ అంటే సొమాటిక్ నర్వ్ సిస్టమ్ లో ఉంటాయి. ఓకే, తర్వాత ఇంకా డిఫరెన్సెస్ ఏం చెప్పుకోవచ్చు. ఇదేమో వైటిష్ కలర్, ఎందుకంటే మైలిన్ షీట్ ఉంటుంది వైటిష్ కలర్ లో ఉంటుంది. ఇవేమో కాస్త గ్రేష్ కలర్ లో ఉంటుంది డ్యూ టు మైలిన్ షీట్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే, ఆ మైలిన్ షీట్ ఉంటేనే, ఒకవేళ మైలిన్ షీట్ ఉంటే ఇలా నీకు నోట్స్ ఆఫ్ రణ్వీర్ అనేది ఫామ్ అవుతుంది. అలా మైలిన్ షీట్స్ అని లేవనుకో నోట్స్ ఆఫ్ రణ్వీర్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. ఓకే, ఈ మైలిన్ షీట్ ఉంటే కనుక నీకు నర్వ్ ఇంపల్సెస్ ఫాస్ట్ గా కనెక్ట్ అవుతున్నారు. నర్వ్ ఇంపల్స్ ఫాస్టర్ కండక్షన్, నాన్ మైలిన్ లో ఫాస్టర్ కాదు స్లోవర్ ఉంటుంది అనమాట, స్లోవర్ కండక్షన్. తర్వాత ఇది గ్రేష్ అంటే చెప్పుకున్నాము, ఇది వైటిష్. నోట్స్ ఆఫ్ రణ్వీర్ ఏమో ఫామ్ అవుతుంది దీంట్లో నోట్స్ ఆఫ్ రణ్వీర్ ఫామ్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ డెండ్రైట్స్, యాక్సాన్స్. డెండ్రైట్స్ ఏం చేస్తాయి, ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ ద సెల్ బాడీ తీసుకొస్తాయి. అవే యాక్సాన్స్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయి. డెండ్రైట్స్ నీకు నిజల్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి అనమాట. దీంట్లో నిజల్ గ్రాన్యూల్స్ అనేవి ఉండవు అనమాట. డెండ్రైట్స్ నీకు యాక్సాన్ చుట్టూ ఫామ్ అవుతుందా, మైలిన్ షీట్ లేకుండా డెండ్రైట్స్ చుట్టూ ఫామ్ అవుతుందా? యాక్సాన్స్ చుట్టూ మైలిన్ షీట్ అనేది ఫామ్ అవుతుంది, డెండ్రైట్స్ చుట్టూ మైలిన్ షీట్ అనేది ఫామ్ అవ్వదు. నెక్స్ట్ థలామస్ కి, హైపోథలామస్ కి. ఓకే, థలామస్ యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి, మేజర్ సైట్ ఫర్ ద సెన్సరీ అండ్ మోటార్ సిగ్నలింగ్ అని చెప్పుకున్నాం. అదే హైపోథలామస్ అయితే బాడీ టెంపరేచర్, హంగర్, థర్స్ట్ అని చెప్పుకున్నాం అనమాట. ఇక థలామస్ వచ్చేసి హైపోథలామస్ థలామస్ హార్మోన్ సెక్రెట్ చేసేది హైపోథలామస్. థలామస్ లో ఏ హార్మోన్స్ సెక్రెట్ అవ్వవు, అంతే చాలు. నెక్స్ట్ సెరిబ్రమ్ అన్నాడు. సో సెరిబ్రమ్ ఏమో ఫోర్ బ్రెయిన్ లో పాటు, సెరిబ్రమ్ ఏమో మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్ లో పార్ట్. సెరిబెల్లం ఏమో ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తే, సెరిబ్రమ్ ఏమో నీకు మేజర్ సైట్ ఫర్ ద కమ్యూనికేషన్ కానీ మెమరీ కానీ అలా ఉంటది అనమాట. ఓకే, సెరిబ్రమ్ ఏమో 2 parts గా డివైడ్ ఉంటుంది, సెరిబెల్లం ఏమో అలా డివైడ్ ఉంటుంది. సెరిబ్రమ్ కార్పస్ కాలోజం ఉంటుంది, దీనిలో ఉంటుందండి. నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ద ఫాలోయింగ్, విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ ఈస్ ద మోస్ట్
డెవలప్డ్. ఓకే, మోస్ట్ డెవలప్డ్ అంటున్నాడు. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ డెవలప్డ్ అంటే సెరిబ్రమ్ అని చెప్పుకోవచ్చు. విచ్ పార్ట్ ఆఫ్ అవర్ సెంట్రల్ ఇస్ ద మాస్టర్ క్లాక్. ఓకే, ఒక్క నిమిషం. విచ్ పార్ట్ ఆఫ్ ఇది లాస్ట్ చెప్పుకుందాం అండి. అఫరెంట్ న్యూరాన్స్, ఎఫరెంట్ న్యూరాన్స్. అఫరెంట్ న్యూరాన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? అఫరెంట్ న్యూరాన్స్ అంటేనా నీకు సెంట్రల్ న్యూరో ఎఫెక్టర్ అంటే ఒక ఏదన్నా మనం ఒక మనకి పెయిన్ అని లేకుంటే మనం ఒక గ్లాస్ మీద కాలు వేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఆ గ్లాస్ మీద నుంచి కాలు తీసేయి అని చెప్పి తీసేస్తాం కదా. ఆ తీసేయడం మీద కొంచెం ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ నువ్వు గ్లాస్ మీద స్టెప్ అవగానే అక్కడ నర్వ్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియా, నువ్వు గ్లాస్ మీద స్టెప్ చేసిన ఏరియాలో ఉన్న నర్వ్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే కన్నా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి బ్రెయిన్ కి ఇస్తాయి అనమాట. ఆ బ్రెయిన్ ఏం చెప్తాడంటే కన్నా డేటా అనలైజ్ చేసి అది ఒక గ్లాస్ నీకు పెయిన్ కాజ్ చేస్తుంది అని చెప్తే కన్నా అక్కడ నుండి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకెళ్లి ఆ ఎఫెక్టార్ చెప్తుంది. సో ఇక్కడ నుండి ఎఫెక్టార్ నుంచి బ్రెయిన్ కి తీసుకెళ్లేది ఏంటంటే కన్నా ఎఫరెంట్, మళ్ళీ ఇఫరెంట్ ఏమో బ్రెయిన్ నుండి ఎఫెక్ట్ అయిన ప్లేస్ కి ఇన్ఫర్మేషన్ క్యారీ చేయడము. ఓకే, దాన్ని ఇఫరెంట్ న్యూరాన్స్ అంటారు. ఇంపల్స్ కండక్షన్ ఇన్ మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ అండ్ ద అన్మైలినేటెడ్ లో నీకు ఇందాక చెప్పి మైలినేటెడ్ లో ఫాస్టర్ ఉంటుంది, అన్మైలినేటెడ్ లో స్లోవర్. ఫస్ట్ ఇది ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ ఏదైతే, సెకండ్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందంటే ఇది ఫస్ట్. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే నీకు ఇలా ఉంటుంది కదా, మైలినేటెడ్ షీట్స్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇలా జంపింగ్ గా వెళ్తుంది అనమాట. ఈ పాయింట్ కి ఈ పాయింట్ జంపింగ్. సో జంపింగ్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేసి జంపింగ్ గా ఇలా వెళ్తుంది. కానీ అన్మైలినేటెడ్ లో ఇట్లా కంటిన్యూస్ గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ న్యూరస్ మాస్టర్ క్లాక్ అంటే కన్నా హైపోథాలమస్ అనమాట. ఎందుకంటే ఈ హైపోథాలమస్ ఏదైతే ఉంటుందో హైపోథాలమస్ హార్మోన్స్ సెక్రెట్ చేస్తాయి. ఈ హార్మోన్స్ వెళ్ళి మళ్ళీ పిట్యూటరీ మీద, నేను చెప్పాను కదా, పిట్యూటరీ మీద యాక్ట్ అయ్యి పిట్యూటరీ హార్మోన్స్ మళ్ళీ అది పిట్యూటరీ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేసి అక్కడ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్ కానీ వాసోప్రెసిన్ కానీ అలాగా నీకు ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి అది మాస్టర్ క్లాక్ అంటాం అనమాట, హైపోథాలమస్. ఓకే, నెక్స్ట్ క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్. క్రేనియల్ నర్వ్స్ ఏమో మామూలుగా బ్రెయిన్ లో ఉంటాయి. ఓకే, స్పైనల్ నర్వ్స్ ఏమో నీకు స్పైనల్ కార్డ్ చుట్టూ ఉంటాయి అనమాట. క్రేనియల్ నర్వ్స్ డైరెక్ట్ గా బ్రెయిన్ లో ఉంటాయి, ఇవేమో స్పైనల్ నర్వ్స్ ఏమో నీకు స్పైనల్ కార్డ్ లో ఉంటాయి అనమాట. తర్వాత విచ్ పార్ట్ అంటే సెరిబ్రమ్ అని చెప్పుకున్నాం. ఓకే, సెరిబ్రమ్ ఎక్కడ ఉంటది అంటే మోస్ట్ ఎక్కువ పార్ట్ అంటే సెరిబ్రమ్ కాబట్టి సెరిబ్రమ్ అని చెప్పాం. మోస్ట్ నీకు 3 parts లో ఏది డెవలప్ అంటే సెరిబ్రమ్ ఎక్కడ ఉంటుంది? 4 brain కాబట్టి 4 brain మోస్ట్ డెవలప్డ్ అనమాట. 4 brain లో మోస్ట్ పార్ట్ ఏది అంటే ఏంటంటే కదా దాంట్లో సెరిబ్రమ్. క్రేనియల్ నర్వ్స్ ఏమో నేను చెప్పాను కదా కనెక్షన్ విత్ ద బ్రెయిన్, స్పైనల్ నర్వ్స్ ఏమో కనెక్షన్ విత్ ద స్పైనల్ కార్డ్ అనమాట. ఓకే, ఈ చాప్టర్ కూడా అయిపోయింది. సో దిస్ ద ఎండ్ ఆఫ్ ద న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ నెంబర్ 18. థ్యాంక్ యూ.